వివరాలకు ఈ నెంబర్ని సంప్రదించండి. ఒక్క ప్రమాదం ఆ కుటుంబాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేసేసింది. కనిపించడానికి బాగానే ఉన్నారు అని మనం అనుకుంటాం కానీ సాయి కుమార్ పేరు 29 సంవత్సరాలు. ఆటో తన వెన్నుపూస పైన అంటే తనపై తిరగబడిపోవడంతో వెన్నుపూస ఇరిగిపోయింది. అప్పటి నుంచి పూర్తిగా మంచానికే పరిమితం అయిపోయాడు. మరొక వైపు సరే భార్య ఏదో చిన్న చితక పనులు చేసుకొని చూసుకోగలుగుతుంది అనుకుంటే ఇంతలోనే ఆమెకి కూడా టీబీ వచ్చేసింది. ఇక్కడ ఇద్దరు చిన్న పిల్లలు ఏమీ చేయలేరు. అసలు అమ్మా నాన్న ఎందుకు ఇలా అయిపోయారో తెలుసుకోలేని అమాయకపు పసితనం వాళ్ళది. ఇలాంటి సిచ్యువేషన్లో ఎటు చూసినా బాధ్యత, ఎక్కడ చూసినా కష్టం, కన్నీళ్ళు ఇలా ఈడ్చుకొస్తూ ఉన్నటువంటి ఈ కుటుంబాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 1700 రూపాయలు ఒక చిన్న రేకుల షెడ్ అద్దెకు తీసుకొని ఇందులోనే తన కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. అయినా ఇక నేనేమి చేయలేను, నా వెన్నుపూస విరిగిపోయింది కాబట్టి చేతగాని వాళ్ళగా ఉండిపోతాను, వాళ్ళెక్కడో ఎవరో పెట్టింది తింటారు అని ఊరుకోలేదు. తనకి ఏదో రూపంలో దేవుడు సాయం చేస్తాడు అని అడగలేనటువంటి మనిషి లేడు. ఏదో చోట ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఎక్కడో ఒక చోట తన సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. దాని ద్వారా తన కుటుంబానికి ఒక భరోసా దొరుకుతుందని బలమైన నమ్మకంతో ముందుకు వెళ్తున్నాడు. ఈవెన్ చాలాసార్లు నాకు కూడా కాల్ చేశాడు సాయి కుమార్, మేడం ఇది నా పరిస్థితి అనేటప్పుడు నేను రాక మునుపు తను ఒక వీల్ చైర్లో కూర్చున్న ఫోటో పెట్టాడు. ఆ తర్వాత మేడం ఉన్న ఆ వీల్ చైర్ కూడా ఇరిగిపోయింది, ఇప్పుడు నేను కనీసం బయటికి వెళ్ళటానికి కూడా ఎటువంటి ఆస్కారం లేని పరిస్థితిలో ఉన్నాను. ఒకవేళ తన భార్య అంటే చూడండి ఎంత బలహీనంగా కనిపిస్తోందో, చాలా వీక్ అయిపోయింది. ఆమె కూడా టీబీ రావటం వల్ల 2 నెలలు మంచం పట్టేసింది. ఇక ఈ చిన్నపిల్లలు ఇవన్నీ చుట్టూత బాధ్యతలు. మరొక వైపు ఎలా నేను బాగుపడగలుగుతాను, ఎలా నేను రూపాయి సంపాదించి నా బిడ్డలకి పొట్ట నింపగలుగుతాను అని ఆ తండ్రి ప్రతి క్షణం తపన పడుతూనే ఉన్నాడు. ఒక్కసారి కుటుంబం ఎలాంటి పరిస్థితిలో జీవితం సాగిస్తుందో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది చాలా కొండ మీద, దువ్వాడ నుంచి మనం కాలనీకి వస్తే చాలా కొండ పైన ఉంటున్నారు వీళ్ళు. ఇక్కడి నుంచి కిందకి వెళ్ళాలి అన్నా కూడా చాలా కష్టం. అలాంటిది ఎందుకు ఇంత కొండపైన ఉంటున్నారు అంటే అతి తక్కువగా దొరుకుతున్న ప్లేస్ ఇదే కాబట్టి కేవలం 1700 రూపాయలకి ఒక రేకుల షెడ్లో ఉంటున్నారు. ఒక్కసారి అన్నీ కూడా చూపిద్దాం. ఇంట్లో ఏమీ లేదు, చాలా స్మెల్ వస్తుంది. మేడం ఫ్యాన్ ఆపుతాను కానీ స్మెల్ వస్తుంది అన్నారు. ఏమి అంటే అన్నీ అంటే తన అవసరాలన్నీ కూడా ఇలా కూర్చొని జరుగుతున్నాయి. కనీసం నేను కూర్చుండేటట్టు మీకు కనిపిస్తాను కానీ కాళ్ళు తీసి అడుగు మోపలేని పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా వెన్నుముక విరిగిపోయింది. ఆటో రూపంలో ఒక ప్రమాదం తన జీవితాన్ని మొత్తం కబలించేసిందని సాయి కుమార్ చెప్తుంటే ఆ మాటలకి కన్నీళ్ళు ఒక్కటే తక్కువ. ఎందుకంటే ఇంత కష్టమా, చిన్న చిన్న కష్టానికే మనం విలవిల్లాడిపోతూ ఉంటాం. అలాంటిది తీర్చలేని కష్టం. ఎటు చూసినా ఎటు పిల్లలు కళ్ళెదుట ఆడుకుంటూ ఉన్నా ఏంటి వాళ్ళకి ఏం భవిష్యత్తు నేను ఇవ్వలేకపోతున్నాను, వాళ్ళకి సరిగ్గా అన్నం పెట్టలేకపోతున్నాను, వాళ్ళకి సరిగ్గా చదివించలేకపోతున్నాను అని గుండెల నిండా బాధ. మరొక వైపు తనను నమ్ముకొని కట్టుకున్న భార్య వస్తే తననైనా బాగా చూసుకోగలుగుతాను అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇలా ప్రమాదం వల్ల ఇలా అయిపోయాను అని మరొక వైపు ఇటు బాధ. ఒకసారి ఇక్కడ బీరువాకి అతికించున్న ఫోటో చూస్తే ఒకప్పటి ఫ్యామిలీ ఇలా ఉండేది. సాయి కుమార్ ఐస్ క్రీమ్ బండి వేసి తన ఫ్యామిలీని రన్ చేసుకునేవాడు. ఉన్నంతలో హ్యాపీగా గడిచిపోయేది. కానీ మరి ఆ ఆటో రూపంలో జరిగినటువంటి ప్రమాదం తలకిందులు చేసేస్తుంది వీళ్ళ పరిస్థితిని. అసలు తను చెప్తున్న ఇంకొక మాట నన్ను గుండెలు పిండేలా చేసింది. మేడం ఈ పరిస్థితిలో నాకు అసలు ఏమీ రాదు ఐస్ క్రీమ్ బండి వేయడం తప్పితే, కానీ ఊరికే కూర్చొని అడుక్కుంటుంటే అందరూ చూడ్డానికి బాగానే ఉన్నావు కదయ్యా, అడుక్కుంటున్నావేంటి, వెళ్ళి కాలు చేతులు పనిచేస్తున్నాయి, పని చేసుకుంటున్నారు మేడం, వచ్చి నా దగ్గర మాట్లాడితేనే నా వెన్నుపూస విరిగిపోయిందని, నేను కనీసం నడవలేని స్థితిలో ఉన్నానని వాళ్ళకి అర్థమవుతుంది అని ఆ కుర్రాడు చెప్తున్న మాటలు వింటే గుండెలు పిండేసినట్టు అయిపోయింది. ఈవెన్ ఏం చేయాలో తెలీదు, ఊరికి ఖాళీగా అడుక్కోవడం కూడా ఇష్టం లేక వచ్చి రాని పాటలు పాడుతూ అలా భార్యను పక్కన కూర్చోబెట్టుకొని ఆ పిల్లల్ని ఏదో
కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నాడబ్బా. ఎంత కష్టం వచ్చింది ఈ కుటుంబానికి అసలు. ఒకసారి మాట్లాడదాం సాయి కుమార్తో. ఏమైంది అసలు? నా పేరు నాథ్ సాయి కుమార్ మేడం. ఇంతకుముందు నేను పెందుతులు ఐస్ క్రీమ్ అండ్ వేసి బతికేవాడిని. అక్కడ పెందుతు ఐస్ పెట్టర్ వాంటి గారు వాళ్ళు నాకు బాగానే చేసేవారు, సొంత కొడుకులాగా చూసుకున్న తర్వాత ఆటో పండగకి వెళ్ళిన తర్వాత ఆటో యాక్సిడెంట్ అయింది నాకు. నేను అందులో మార్కెట్కి వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. వ్యాపూర్ జంక్షన్లో ఆటో యాక్సిడెంట్ అయిన తర్వాత లాయర్ గారు ఇప్పటికి వచ్చి నా కాగితాలు తీయట్లేదు. అవతల కేసు చంపలేను, నా ఇద్దరు ఒకటి అయిపోయి నా